వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పోడూరు మండల కేంద్రంలో వివోఏల భారీ ర్యాలీ. వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలో వివిధ గ్రామాల గ్రామ సంఘాల వివోఏల సమ్మె మే నెల 18వ తారీఖు నుంచి జరుగుతుంది. ఇందులో భాగంగా ర్యాలీ తీయటం జరిగింది. ర్యాలీలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనేక దఫాలుగా వివోఏలు వెట్టి చాకరీ చేస్తున్నారు. చాలని వేతనం 5,000 రూపాయలకు సర్ది పెడుతున్నారు. కుటుంబాన్ని పోషించడానికి భారం అవుతోంది. ఈ రోజుల్లో నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కావున వెంటనే ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జయమ్మ, గోపాల్, శ్రీశైలం, అంజయ్య, రాములు, బుచ్చయ్య, అనిత, మమత, లావణ్య, వనజ, అమృత, సంతోష్, లక్ష్మి, పరిమళ, రామచంద్రయ్య, ఆసియా తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి మాకు 5,000 జీతాలు ఇస్తున్నారు. అనేక రకాల ఆన్లైన్లో పనులు చేస్తున్నారు. కాబట్టి మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదాయ వనరులు లేవు. కాబట్టి కనీస వేతనం 26,000 మాకు మంజూరు చేయాలి. తక్షణమే ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి మాకు ఎంబడే 26,000 పెంచి మాకు కుటుంబాన్ని పోషించుకునే శక్తి 5,000కి ఏమొస్తుంది ఈ రోజులల్లా. కనీసం వేతనం 26,000 పెంచాలని మా డిమాండ్ సార్. మేము 2004 నుండి పనిచేస్తున్నాం. ఇలా ప్రతి సంవత్సరం ధర్నా చేసినప్పుడల్లా 1,200, 2,000 పెంచడం జరిగింది. తర్వాత ఆన్లైన్ సిస్టమ్ ఒక 5-6 చేయడం జరుగుతుంది. దానికి 5,000 మాకు సరిపోకపోవడం వలన ఈ ధర్నా చేస్తున్నాము. మాకు 26,000 పెంచాలని మా కోరిక, మా డిమాండ్. అందరం కలిసి మేము సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఎందుకనగా నా పేరు శ్రీశైలం, కడుమూరు విలేజ్. సమస్యలు సాల్వ్ చేయడానికి అంతా ఒకటయ్యి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగించడం జరిగింది 18. ఎందుకనగా అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు ఉండగా ధర్నాలు కార్యక్రమాలు చేయంగా కనీస వేతనాలు పెంచారు. ఈ ప్రభుత్వము రాకముందే హామీలు ఇచ్చింది. సీతక్క గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ హామీలను నెరవేర్చాలని దానికి సమ్మె కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాలుగా కొనసాగించడం జరుగుతుంది. సెర్పుకు పోవడం జరిగింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమైన వ్యక్తులకు, ఎంఆర్ఓలకు, ఎండిఓలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రోజుకు ఒక కార్యక్రమం రూపంగా మా వివోలను సమ్మె రూపకంగా అనేక విధాలుగా మేము కష్టాలు నష్టాలతో పాటు భరించుకుంటూ 5,000 జీతంతో జీవనాన్ని గడుపుకుంటూ మా పిల్లల ఫ్యామిలీ అంతా నెట్టుకుంటూ మరి ప్రజలకు కావలసిన విధంగా 1,000,000 మందిని కోటీశ్వరులు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా దాటించాలని చెప్పడంతో దానికి కట్టుబడి 1,000,000 మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో మేము కొనసాగుతున్నాం. కానీ హామీ ఇచ్చిండ్రు కాబట్టి ప్రభుత్వము రాకముందు వచ్చినాకనేమో మళ్ళీ ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దీనికి మేము కొనసాగిస్తున్నామని ఇంతటితో చిన్న ఈ సమ్మె కార్యక్రమం హామీ ఇచ్చి జీవో ఇచ్చినంత వరకు కొనసాగిస్తాము. ఎప్పటి వరకు అవుతుంది అనేది చెప్పలేము. ప్రభుత్వ వైఖరిని బట్టి నడుచుకుంటూ కొనసాగిస్తామని ఈ ప్రకారంగా చెప్తుందో ఆ ప్రకారంగా మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేము ఈ సమ్మెకంతా రెడీగా అయినామన్నమాట. అంటే కనీసము మాకు ఒక ఉద్యోగ భద్రత కానీ మాకు ఏది లేదనమాట. మేము ఏమైనా చనిపోయినా కానీ మాకు ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇంట్లో సంఘాలలో ఉన్న వాళ్ళకందరికీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకందరికీ మేము ఇన్సూరెన్స్ లాంటివి అవన్నీ మేము కల్పిస్తున్నాం. కాబట్టి మాకనంటూ ఒకటి ఏది లేదు. అందు గురించి మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఇట్లాంటి వేతనాలు కావాలని మేము అనుకుంటున్నాము. కనీస వేతనం మాకు 26,000 కావాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పని భారం తగ్గించాలి. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ప్రాజెక్టు నుండి ID కార్డులు కావాలి. సౌకర్యం కల్పించాలి. ట్యాబ్ సౌకర్యం ఎందుకని అంటే మాకు ఆన్లైన్లో మాకు వర్క్ ఎక్కువ పెడుతున్నారు. దానికి మాకు కావాలని అంటే డబ్బులు కట్టుకోవాలని అంటే మాకు ఏవి ఎక్కడి నుంచి రావు. కాబట్టి మాకు ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చారు కదా, మాకు కూడా అట్లనే ఇచ్చేస్తే బాగుంటుందని మా ఇది.
మాకు వివో నుంచి అమౌంట్ ఇస్తారు కాబట్టి అట్లా కాకుండా మాకు డైరెక్ట్ మా సొంత ఖాతాలకు వేయాలి. పిఎస్ సౌకర్యం 28 జియోని మా దాన్ని సవరించుకోవాలి మళ్ళీ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. అందు గురించి అని అంటున్నాము సార్. మా కష్టాలను గుర్తించి మేము కానీ ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు ఇవన్నీ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మా వివోఏల నుంచి మేము వినతి చేస్తున్నాం సార్. ఎన్ని రోజులు అయినా మీరు 6వ రోజు నుంచి చేస్తున్నాం. కల్పించాలి 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 5,000 వస్తురా 26,000 ముట్టుగా 5,000 వస్తురా 26,000 ముట్టుగా 5,000 వస్తురా 26,000 ముట్టుగా 5,000 వస్తురా 26,000 ముట్టుగా జై వివోయే జై వివోయే जोरसे बोलो प्यार से बोलो జై వివోయే జై వివోయే जोरसे बोलो प्यार से बोलो జై వివోయే జై వివోయే जोरसे बोलो प्यार से बोलो జై వివోయే జై వివోయే जय विवोये जय विवोये జై వివోయే చెల్లమ్మ జై వివోయే జై వివోయే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.